శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున ఈ రాశి జాతకులు గుర్తుపెట్టుకోండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 4 సంఘటనలు ఈ రోజున ఒకదాని వెంబడి ఒకటి జరగబోతున్నాయి. ఆ 4 సంఘటనలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సంతోషపడతారా, దుఃఖిస్తారా? ఏమిటి ఆ సంఘటనలు? శుభమా, అశుభమా తదితర అన్ని ప్రశ్నలకు సమాధానమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా వీడియోని పూర్తిగా చూడము. ఒక్కసారి నమ్మకంతో వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. గోచార రీత్యా రోజు రోజుకి దినఫలాలు. గ్రహస్థితి రీత్యా రోజు రోజుకి దినఫలాల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ రోజున మాత్రం 4 సంఘటనలు జరిగే అవకాశం ఈ రాశి జాతకుల జీవితంలో కనిపిస్తోంది అంటున్నారు జ్యోతిష పండితులు. ముందుగా ఈ రాశి జాతకుల వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా, ఏ పరిస్థితి అయినా కర్మ ఫలం అనేది మన వ్యక్తిత్వ రీత్యా, చేసే పనుల రీత్యా, చెప్పే మాటల రీత్యా ఆధారపడి ఉంటుంది. శని భగవానుడు అంటే అందరూ కూడా భయపడుతూ ఉంటారు. కానీ కాదండి, శని భగవానుడు మనం చేసే కర్మల ప్రతిఫలితాన్ని ఇస్తాడు అంతే. మనం మంచిగా ఉంటే ఎల్లప్పుడూ మంచిగానే ఉంటుంది. చెడుగా ప్రవర్తించినా, చెడుగా ఆలోచించినా, మాయ మాటలు చెప్పడం, ఎదుటి వారిని బాధించడం, ముఖ్యంగా స్త్రీలను అవమానించడం, ఇలాంటివి చేస్తే తప్పకుండా ప్రతిఫలితాన్ని వెంటనే ఇస్తాడు. మనం నరకం అంటే ఎక్కడో అనుకుంటాము. కానీ కాదండి, చేసే తప్పిదాలకు, చెడు పనులకు స్వయంగా నరకాన్ని భూమి మీదే చూసి అప్పుడే మనము స్వర్గానికి గాని నరకానికి గాని వెళ్తాము. శని భగవానుడు కర్మకారకుడు. అందుకే మీరు ఎప్పుడూ కూడాను మంచిగా ఆలోచిస్తూ, మంచిగా ప్రవర్తిస్తూ ఉండాలి. అయితే ఈ రాశి జాతకుల వ్యక్తిత్వం అసలు ఎలా ఉంటుంది? ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు అంటే, మంచి మనస్తత్వం ఉంటుంది. చాలా మంచి మనస్సు ఉంటుంది. బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు. ఇది రాసి పెట్టుకోండి. ఎవరైనా చిన్న సాయం చేసినా, అది చిన్న సాయమే అయినా కూడాను, కానీ వారి దృష్టిలో అది ఆపన్న హస్తము. అంత మంచి ఉన్నత వ్యక్తిత్వం వీరిది. అది వారి దృష్టిలో ఆపన్న హస్తము. వారి కష్టంలో భగవంతుని రూపంలో మిమ్మల్ని చూస్తూ ఉంటారు. వారు ఎప్పటికైనా మీ మేలును తిరిగి ఇచ్చేదాకా నిద్రపోరు. నేను చనిపోయేలోపు ఈ మేలు తీర్చుకునే విధంగా, ఈ రుణం తీరిపోయే విధంగా చెయ్యి భగవంతుడా అంటూ నిత్యము కోరుకుంటూ ఉంటారు. అంతటి ఉన్నతవంతమైన వ్యక్తిత్వం ఈ రాశి జాతకులది. సందేహమే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు మిమ్మల్ని దూషించినా, హేళన చేసినా ఇది ముమ్మాటికి వాస్తవము, జగమెరిగిన సత్యము. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధాలను అస్సలు విడిచిపెట్టరు వీరు. క్రమశిక్షణతో ఎల్లప్పుడూ విజయాల కోసం పాటుపడుతూ ఉంటారు. అలా కూర్చొని ఉండిపోవడము, బద్ధకంతో ఉండిపోవడము, ఏ పని చేయకుండా ఉండిపోవడము, సోమరితనము, ఇలాంటి అవలక్షణాలు అస్సలు వీరిలో ఉండవండి. ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు. పెద్దవారు అంటూ ఉంటారు కదండి, వీడు గొడ్డులాగా కష్టపడతాడు, ఈ అమ్మాయి కష్టపడుతూనే ఉంటుంది అని. అటువంటి తత్వం ఉంటుంది. వీరు ఆడవారు అయినా, మగవారు అయినా ఇలాగే ఉంటారు. ముమ్మాటికి వీరి యొక్క తత్వము ఇదే. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం క్రమశిక్షణ నిలవదు. వీరి పరిస్థితులు ఈ విధంగా మారుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. అలాగే ప్రతిదీ బాధ్యతగా ఉంటారు.
మాట విషయంలో, చెప్పే విషయంలో, చేసే విషయంలో వీరికి కార్యదక్షత ఎక్కువ ఉంటుంది. మంచి చెడు ఆలోచించాకే నిర్ణయాలు తీసుకోవడం వీరికి జన్మతః వచ్చిన ఒక సలక్షణము. ముఖ్యంగా ఈ రాశి జాతకం ప్రకారం ఈ రోజున మే మాసంలో 24వ తేదీ శనివారం తిథి అండి. ఈ రోజున గోచర రీత్యా దినఫలాల ప్రకారం చూస్తే 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంటూ పండితులు వాగ్దానం చేసి మరీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజున శని గ్రహం మార్పు, గురుగ్రహ సంచారం రెండూ కూడా వీరికి ఈ విధమైన ఫలితాలు కలగజేస్తోంది. ఒకసారి ఆలోచిస్తే గురుగ్రహం అనుకూలతగా ఉంది అంటే మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, అదృష్టం కలుగుతుంది. శనిగ్రహ సంచారం అంటే శని ఎప్పుడూ కూడా కర్మ ఫలాలు ఇస్తాడని చెప్పుకున్నాం కదండి. అయితే కర్మ ఫలం అనుసారం ఈ ఘటనలు జరగబోతున్నాయి. చాలా కాలంగా కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందులకు ఒక అవకాశం రాబోతుంది. ఆ అవకాశం ముమ్మాటికి 100% కూడాను మీకు నచ్చకపోవచ్చు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. కొన్ని సందర్భాల్లో మనం ఆవేశంతో తీసుకునే నిర్ణయాల కారణంగా, ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో మనకు జరగబోయే మంచిని మనం పొందుకోలేకపోతున్నాం. ఏదైనా కీడు జరిగినా, మేలు జరిగినా పరిస్థితుల ప్రభావమే. ఆ పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తిస్తాము, ఎలా ఉంటాము అనేది మన కర్మ ఫలము. అయితే ఈ రాశి జాతకులు మంచిని పొందుకోలేకపోవడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. మీ మంచి వలన కూడా ఇది జరగొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి గ్రహస్థితి నీచ స్థితిలో ఉంటే మనం చెయ్యి పెట్టిన ప్రతి చోట కూడాను మాడి మసైపోయింది అన్నట్లుగా మన మనస్సు బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏ నిర్ణయం తీసుకున్నా ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముందుగా మీ యొక్క జీవితంలో ఒకేసారి అందలం ఎక్కే పరిస్థితులు రాకపోవచ్చు. కానీ చిన్నగా అభివృద్ధి పదంలో ముందుకు సాగే అవకాశాలుంటాయి. అంటే 4 రకాల పనులు చేస్తున్నారనుకోండి, అందులో 2 సక్సెస్ కావచ్చు, 2 టైం పడుతుంది. అంటే నిదానంగా తీసుకునే నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి. ఒకేసారి అన్ని రకాలైనటువంటి విజయాలు కలగవు. నిరాశ చెందకుండా ఎప్పుడైనా కూడాను ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారి గురించి అందరికీ తెలుస్తుంది. కానీ వారు ఎక్కుతూ ఎత్తు పల్లాలు దాటుతూ వచ్చిన విషయం ఎవ్వరికీ తెలియదు. భగవంతునికే తెలుస్తుంది. భగవంతుడే మనకి తీర్పు ప్రదాత. కొంతమంది ఒకేసారి డెవలప్ అయిపోతారు. ఇంకొంతమంది చిన్న మెట్లు ఎక్కుతూ అన్నీ తెలుసుకుంటూ అనుభవజ్ఞంతో పైకి వస్తారు. ఇలా అనుభవంతో పైకి వచ్చేవారే ఈ రాశి జాతకులు. అందులకు గాను మీ భవిష్యత్తు పూల రథంగా మారుతుంది. జీవితంలో అభివృద్ధి అనేది క్రింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కిన వారికే తెలుస్తుంది. కొంతమంది మనకి అంటూ ఉంటారు కదా, వీడు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ రాని. ఈ రాశి జాతకులు అలా కాదండి. వీరి యొక్క దారి వీరే ఏర్పరచుకున్నవారు, స్వయం కృషితో పైకి ఎదిగిన వారు. వారికి వీరికి చాలా తేడా ఉంటుంది. చూసే కన్నులకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, చాలా కాలంగా భాగస్వామ్యుల కోసం ఎదురు చూస్తున్నారో, మీ యొక్క వ్యాపారాన్ని ఒంటరిగా నెట్టుకు రావడం మీకు కాస్త కష్టతరంగా అనిపిస్తుంది. చక్కటి భాగస్వామి లభిస్తే బాగుండని చాలా కాలంగా చూస్తున్నారు. మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి అనుభవం ఉండాలని, మీ యొక్క వ్యాపారం గురించి అవగాహన ఉండాలంటూ చాలా కాలంగా అటువంటి వ్యక్తి కోసం చూస్తున్నట్లయితే మధ్యవర్తులు ఎవరి ద్వారా అయినా కానీ ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ లభించబోతోంది. వారిని భాగస్వామిగా చేసుకోవాలి అని ఈ రోజున ఆలోచన కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా ఊహించని విధంగా ఒక చక్కటి వ్యాపార భాగస్వామి మీకు లభించబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క వ్యాపారాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుని వెళ్లే అవకాశాలు కూడా ఈ రాశి జాతకం ప్రకారం కానవస్తున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కాని లేదా ఇరుగు పొరుగున ఒకప్పుడు క్లోజ్ గా ఉండి విడిపోయిన వ్యక్తులు కాని, అంటే మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా
మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీతో క్లోజ్ గా ఉండి విడిపోయిన వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట క్లోజ్ గా ఉండి కొన్ని పరిస్థితుల రీత్యా దూరమైన వ్యక్తులు కూడా కావచ్చు. వారితో కొన్ని పరిస్థితుల కారణంగా మీరు దూరం కావాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి మీరు చాలా కాలంగా యత్నిస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ రోజున అనుకోకుండా ఒక ఫోన్ కాల్ ని అయితే రిసీవ్ చేసుకోవడం కావచ్చు, లేదా మధ్యవర్తులు ఎవరైనా మీకు కలిసి వారి యొక్క అడ్రస్ కావచ్చు, వారి యొక్క ఫోన్ నెంబర్ కావచ్చు మీకు ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ ఏ రూపంలో అయినా మీకు లభించే అవకాశాలున్నాయి. వారితో మాట్లాడాలని, వారిని కలవాలని చాలా కాలంగా మీరు యత్నిస్తున్నారు. ఈ విధంగా మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, విడిపోయిన భార్యాభర్తలు కలిసే ఒక అద్భుత సంఘటన ఈ రోజున గోచరిస్తుంది. కొన్ని పరిస్థితుల కారణంగా మనస్పర్ధల రీత్యా మూడవ వ్యక్తి ప్రమేయంతో లేదా ఈగో కారణంగా మీరు విడిపోయి ఉండొచ్చు. కొంతమంది విడాకులు కూడా తీసుకున్నారు, మరికొంతమంది దూరమయ్యారు. విడాకులు తీసుకోకుండానే ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఇద్దరు ఒక్కో చోట బ్రతుకుతున్నారు. అటువంటి వ్యక్తులు అనుకోకుండా మీకు ఈ రోజు తారసపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ యొక్క వ్యక్తుల జీవితంలో ఈ రోజున ఖచ్చితంగా దినఫలాల ప్రకారం ఇలా కనిపిస్తుంది. మీకు కొంత బాధ కలిగించే అంశం ఏమిటంటే, కొంతమంది వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేకపోతారు. కానీ సద్వినియోగం చేసుకుని మనస్పర్ధలు తొలగించుకుని మనసు విప్పి మాట్లాడుకుని మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకుంటే మీ అంత సంతోషపడేవారు ఇక ఉండరు. అలా కాకుంటే బాధపడే అవకాశాలే ఎక్కువ. ఈ విధంగా ఊహించని సంఘటన జరుగుతుంది. ఈ విధంగా 4 సంఘటనలు ఈ యొక్క రాశి వారికి ఈ రోజున గోచర రీత్యా కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగానే ఉన్నాయండి. వ్యాపారాలు లాభసాటి ఫలాలు కాకుండా, నష్టాలు కాకుండా మిశ్రమంగా సాధారణంగా సాగిపోవచ్చు. వ్యాపార జీవితం గురించి కీలక నిర్ణయం అయితే తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు సమయం సానుకూలము. వినియోగదారుల్లో ఒకరు మీపైన, మీ యొక్క వ్యాపారం పైన ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఇది మీకు ఆనందాన్ని ఇచ్చే అంశము. అలాగే ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి లోన్స్ కోసం అప్లై చేసుకుని రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ వస్తోంది. అలాగే కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం కూడా మీ ముందుకు రాబోతోంది. ఈ రోజు రాజకీయ నాయకులను కలుసుకునే అవకాశం కూడా పొందుకుంటారు. చాలా కాలం నుంచి ఒక పని నిమిత్తం వారిని కలుసుకోవాలనుకుంటున్నారు. అవకాశం ఈ రోజున దొరుకుతుంది. అలాగే కొన్ని సంతకాల కోసం, డాక్యుమెంట్స్ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా కాలంగా నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే మీ యొక్క పని ఈ రోజు పూర్తి అవుతుంది. అలాగే ఎవరైతే ఈ రాశివారు చాలా రోజులుగా విదేశాల కోసం లేదా వేరే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే గనక ఖచ్చితంగా వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం, వేరే ఊరు ప్రయాణం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే గనక మీ నిరాశ ఫలించబోతుంది. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఈ రోజున మీకు ఉపశమనం కలుగుతుంది. వృద్ధులు ఎవరైనా ఉంటే ఆరోగ్య విషయంలో అప్రమత్తత అవసరము, మానసిక ప్రశాంతత అవసరము. మీ ఇంట్లో ఉన్న మీ యొక్క అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, అమ్మమ్మ తాతలు కావచ్చు, వారి పట్ల శ్రద్ధ వహించండి. వారితో 1 గంట అయిన రోజులో మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆనందం కూడా ముఖ్యమనే విషయం గుర్తుంచుకోండి. వారితో మీరు మాట్లాడే మాట వారి మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు ఈ రాశి జాతకులకు ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలతగా మార్చుకోవడానికి నిత్యం శని భగవానుని పూజించడం, ఆరాధించడం, శని స్తోత్ర పఠన పారాయణం చేయడం, స్తోమతకు తగ్గట్లు పేదవారికి దానం చేయడం ఉత్తమ స్థితిగతులు పొందుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.